సాంప్రదాయిక ఆయుధాలు గాని లేదా అణు ఆయుధాలు గాని శత్రువులకు అస్సలు తెలియకుండా మోసుకెళ్లడం. అవును, ముఖ్యంగా వాళ్ళ గగనతలంలోకి చొచ్చుకుపోయి. అంతే. ఆ ఫ్లయింగ్ వింగ్ డిజైన్ దీనికి చాలా హెల్ప్ అవుతుందంటున్నారు. అంటే తోక లాంటివి లేకపోవడం. అవును, ఆ నిలువుగా ఉండే తోక వర్టికల్ స్టెబిలైజర్ రాడార్ సిగ్నల్స్ని బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. అది లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్. దానికి తోడు రాడార్ సిగ్నల్స్ ను పీల్చుకునే మెటీరియల్స్ వాడారట కదా. అవును, రాడార్ అబ్జార్బెంట్ మెటీరియల్స్ అంటారు. అది కూడా చాలా ముఖ్యం. ఇంకా వేల మైళ్ళు ఆగకుండా వెళ్ళగలదట. సాంప్రదాయిక ఆయుధాలు గాని లేదా అణు ఆయుధాలు గాని శత్రువులకు అస్సలు తెలియకుండా మోసుకెళ్లడం. అవును, ముఖ్యంగా వాళ్ళ గగనతలంలోకి ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యంత ఆధునిక సైనిక విమానాల్లో ఇది ఖచ్చితంగా ఒకటి. అవును. అంటే కేవలం ఆ రూపమే కాదు, దాని వెనుకున్న ఇంజనీరింగ్ అసాధారణం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ఫ్లయింగ్ వింగ్ ఆకారం, ఆ ప్రత్యేక మెటీరియల్స్, ఇంజిన్లను లోపల అమర్చడం, ఇవన్నీ కలిపి రాడార్ తెర మీద ఇది చాలా చిన్న చుక్కలాగా లేదా అసలు కనపడకుండా చేస్తాయి. ఎంత అంటే చాలా ఆధునిక రక్షణ వ్యవస్థలు కూడా దీన్ని గుర్తించడం కష్టమన్నమాట. ఆ ఇంజన్ల వేడిని కూడా తగ్గించే టెక్నాలజీ వాడారు. అంటే ఇన్ఫ్రారెడ్ సెన్సార్లకు కూడా చిక్కడం కష్టమేనా? చాలా వరకు కష్టమే. దాదాపు అదృశ్యంగా వెళ్ళగలదు అనుకోవచ్చు. అద్భుతం.